హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఒక మంచి ఇంటీరియర్ టూర్తో మీ ముందుకు వచ్చానండి. 4 BHK హౌస్ అన్నమాట. చాలా లావిష్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి. అండ్ ఇది మీకు అందరికి తెలిసిన విశ్రా డిజైన్స్ నుంచి తీసుకొచ్చానండి. సో మనం రజనీ గారిని కలుసుకొని ఇంటీరియర్ టూర్ చేద్దాం రండి. హాయ్ రజనీ గారు. హాయ్ సౌమ్య, హౌ ఆర్ యూ? ఫైన్, మీరు? ఐఎమ్ గుడ్. సో నేను ఆల్రెడీ చెప్పేసాను మా వాళ్ళకి ఇవాళ ఇంటీరియర్ టూర్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎస్, ఫస్ట్ లాబీ, ఎంట్రన్స్ లాబీ. ఎంట్రన్స్ లాబీ. దిస్ ఇస్ లైక్ 4th and 5th ఫ్లోర్ ఆఫ్ బిట్ అనమాట. కింద 3 floors కమర్షియల్, పైన 2 floors రెసిడెన్షియల్ గా చేసాం. ఓకే ఓకే. సో ఇది మాకు బ్రిక్ వర్క్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసాం వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది మెయిన్ లాబీ వచ్చేసి మీకు ఎంట్రన్స్ లిఫ్ట్ కి అడ్జసెంట్ ఉంది. ఓకే. సో ఈ కార్నర్ ని ఎల్ షేప్ లో నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే. సో దీంట్లో ఏం చేసామంటే మెయిన్ డోర్ చుట్టూ ప్యానలింగ్ అండ్ అడ్జసెంట్స్ అంతా వాల్ పేపర్ ఇచ్చేసాను. ఓకే. అక్కడ వచ్చేసి నేమ్ ప్లేట్ గా కానీ లేకపోతే జనరల్ గా అట్లా ప్లాంటర్ బాక్స్ గా కానీ యూజ్ అవుతుంది అన్నట్టు మేము చేసామన్నమాట. నైస్, కొత్తగా ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే కింద మొత్తం అంతా మనకి స్పేస్ ఉంది, అంటే నేమ్ బోర్డు అది ఇక్కడ అవసరం లేదు. సో ఐ సజెస్టెడ్ విల్ గో విత్ సమ్ ప్లాంటర్ బాక్స్ అన్నమాట. ఓకే. అండ్ హియర్ ఇట్ ఈస్ లైక్ షూరాక్ ఇచ్చాము. షూరాక్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డెకార్. ఇక్కడ వాల్ పేపర్ ఇచ్చేసాను ఎందుకంటే నాకు ఇక్కడ అంతా వర్షం పడే అవకాశం లేదు. టోటలీ గ్లాస్ తోటి కవర్ చేసేసాం అనమాట. ఓకే. సో ఈ స్పేస్ నేను కొంచెం ప్లాంట్స్ కొబ్బరి చెట్లతోటి వాల్ పేపర్ క్రియేట్ చేసాను, ట్రాపికల్ గార్డెన్ లాగా. ట్రాపికల్. సో వాల్ పేపర్ ఇచ్చేస్తూ ఇది ఇచ్చేసాము. కలర్ కాంబినేషన్ అంతా కూడా నెక్స్ట్ ఫ్లో కనిపిస్తుంది. నైస్ నైస్. వావ్, కొత్తగా ఉన్నాయి నాబ్స్. న్యూ హార్డ్వేర్. ఓకే. సో లోపల చూద్దామా? యా చలో, లెట్స్ గెట్ ఇన్. మీరు కూడా రండి. వావ్, డ్రాయింగ్ రూమ్ చాలా బాగుంది. క్లాసీ ఓపెన్ హాల్ ప్లాన్ అన్నమాట ఇది. సో ఎంట్రీ అవుతూనే నీకు మెయిన్ డ్రాయింగ్ రూమ్ ఇది. సో వెల్కమింగ్, ఐ ఫీల్ ఇట్స్ వెల్కమింగ్. ఎస్ ఎస్. సో ఇది టీవీ ఇట్ సైడ్ సిట్టింగ్ వస్తుంది కదా. జనరల్గా కార్పెటెడ్ ఫ్లోర్ తోటి నేను ఇక్కడ ఇచ్చేసాను. సెంటర్ టేబుల్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే కిడ్స్ ఉన్నారు. సో కిడ్స్ గురించి అని ప్రస్తుతం వీఆర్ అవాయిడింగ్ ద సెంటర్ టేబుల్. ఓకే. లేటర్ ఆన్ వీ కెన్ యాడ్. సో ఇది సిట్టింగ్ ఏరియా ఇచ్చేసాను. బ్యాక్ డ్రాప్ వచ్చేసి రెగ్యులర్ ఆర్టిఫాక్ట్స్ పెద్దవి పెట్టకుండా ఆన్ ఐదర్ సైడ్స్ ప్యానలింగ్ ఇస్తూ మధ్యలో నేను సింపుల్గా బర్డ్స్ తోటి క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే నైస్. సో దిస్ ఇస్ మోస్ట్లీ 90% నేను మ్యాచ్ చేశాను 3Dకి. సో 3Dతో పాటు చూపిద్దాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్. పార్టీషన్. సో పార్టీషన్ కూడా ఇక్కడ ఎలా అంటే నాకు మొత్తం ఎంట్రీ మెయిన్ డోర్ నుంచి నాకు కిచెన్ అవతల ఎండ్ వరకు కనిపిస్తుంది. దెన్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో దానికోసం అట్లీస్ట్ ఆ బెడ్రూమ్ డోర్స్ వరకు మనకు కొంచెం ప్రైవసీ వస్తుంది అనేసి ఇది సెమీ ఓపెన్ ఇచ్చేసాను అనమాట. జస్ట్ ఒక 3 niches నేను క్రియేట్ చేశాను. రిమైనింగ్ అంతా ఇవి సాలిడ్ తీసుకుంటూ పైన ఏరియా అంతా గ్లాస్ ఇచ్చేసాను. సో బ్రౌన్ ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేశాను ఇక్కడ. దిస్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ గ్రేజ్ అండ్ బ్రౌన్ యూజ్ చేసాం. అండ్ దే ఆర్ మోర్ ఇంటూ ట్రెడిషనల్ కొంచెం వుడెన్ టెక్స్చర్స్ అవి బాగా లైక్ చేస్తారు. సో వాళ్ళు మాకు ఫస్ట్ ఇచ్చిన ఇంట్రోలో మాకు కావాల్సిన మూడ్ బోర్డ్స్ చెప్పినప్పుడు దే సెడ్ లైక్ న్యూట్రల్ టోన్స్, వెరీ లైట్ షేడ్స్, రూమ్స్ కానీ ఎక్కడైనా లైట్ షేడ్స్ కావాలన్నారు. అండ్ మోర్ ఆఫ్ వుడ్ బాగా నచ్చుతుంది అన్నారు. సో వీ ట్రై టు కాంప్లిమెంట్ విత్ వుడ్ అండ్ లైట్ కలర్స్. చాలా బాగుంది కాంబినేషన్, చాలా చాలా కాంబినేషన్. అండ్ ఇటాలియన్ ఫ్లోరింగ్ వెళ్ళాము. సో ఇది కూడా మోర్ ఆఫ్ మరీ క్రీమ్ బేస్ కాకుండా కొంచెం లైటర్ టోన్స్ అంటే గ్రే బేజ్ టోన్స్ యూస్ చేసాము. అండ్ ఇటు వచ్చేసి టీవీ. యాక్చువల్లీ మాకేమైందంటే అటు ఇటు విండో ఉంది, దేర్ వాజ్ అ కాంప్లికేషన్. అవును. సో ఏం చేశాను, దాన్ని సేమ్ ప్యానలింగ్ చేయకుండా ఓన్లీ విండో టు విండో ప్యానలింగ్ ఇచ్చాను. అండ్ రిమైనింగ్ ఈ చుట్టూ ఉన్నదాన్ని గ్రనైట్ తోటి ఫ్రేమ్ చేసేసి రోమన్ బ్లైండ్స్ లోపలికి పెట్టేసాం. ఓకే. సో లెడ్జ్ ఒక్కటి కంటిన్యూ చేసాం సో దట్ ఐ హ్యావ్ దిస్ ఆ స్పేషియస్నెస్, ఆ గ్రాండ్యూర్ కనిపిస్తుంది. సేమ్ టైం ఇట్ విల్ బి మినిమల్. ప్యానలింగ్ కానీ ఆ ఏరియాస్ ఎక్కువ ఎక్సిట్ కాకుండా. ఓకే. దెన్ ఆ ఆర్చ్ నుంచి నేనేం చేశాను అంటే మొత్తం ఇటు డ్రాప్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేశాను. నైస్. సీలింగ్ ఇక్కడ ఏంటంటే మాకు 2 కాంప్లికేషన్స్. ఒకటి క్యాసెట్ ఏసీ రిక్వైర్మెంట్, ఎందుకంటే హాల్ ఫుల్ లెంత్ ఉంది నాకు, ఓపెన్ హాల్స్. సో 2 క్యాసెట్ ఏసీస్ ప్లాన్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్ కూడా కావాలి. సో సెంటర్ నుంచి కొంచెం ఇటు ముందుకు పెట్టుకుని ఏసీని నేను అటు సైడ్ ఫ్యాన్ ఇచ్చేసాను. అండ్ ఆల్ అరౌండ్ నాకు బీమ్ రన్ అవుతుంది కదా, సో బీమ్ కవర్ చేసుకుంటూ నేను కొంచెం ఆ వుడెన్ టెక్స్చర్స్ ఇచ్చేసాను అనమాట. ఓకే. మనకి ఏదైతే లాగా వస్తుంది దాంట్లోనే మ్యాచ్ అయిపోతుంది. ఓకే. సో ఇది చూసావా, ఇటు సైడ్ అంతా వర్టికల్ ప్యానల్స్ అంతా నీకు లూవర్స్ ఇచ్చేసాం. అవును. అండ్ పైన అంతా ప్లెయిన్ మళ్ళీ వీనర్ కంటిన్యూ. దీనికి మ్యాచింగ్ ఇచ్చేసారు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి లివింగ్ హాల్. సో ఇక్కడ జనరల్గా మనం ఎప్పుడు చూసేది డైనింగ్ చూస్తావు. సో ఇక్కడ ఏంటంటే డైనింగ్ అవాయిడ్ చేస్తూ కిచెన్లో బిగర్ ఐలాండ్ ఇచ్చాము. అండ్ వీ కెప్ట్ దిస్ యాజ్ అన్ ఓపెన్.
సో దట్ ఎనీ గ్యాదరింగ్ మనకి తర్వాత యాడ్ ఆన్ కావాలన్నా ఇక్కడ ఫర్నిచర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాకు పెద్దది విండో ఉంది, ఫుల్ లెంత్ అప్ టు బీమ్ బాటమ్ ఉంది. సో దీనికి ఏం చేస్తామంటే ఫ్యామిలీ సిట్టింగ్ లాగా ఒక దివాన్ టైప్, లైక్ ఇన్ బిట్వీన్ ఇన్లాస్ ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వాలన్నా కాసేపు అలా లే డౌన్ అవ్వాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక టేబుల్ టాప్ కన్వర్ట్ చేసాము. సో దట్ ఇదేంటంటే మనకి కింద స్టోరేజ్, ఎక్స్ట్రా స్టోరేజ్ హాల్ ఏరియాస్లో ఎక్స్ట్రా స్టోరేజ్ కామన్ స్టోరేజ్ కింద ఇచ్చేసాం. ఇటు ఒక నిచ్. ఇదేంటంటే జనరల్గా ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ దే వాంట్ యాడ్ సమ్ బుక్స్ లేదా ఏదైనా ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేయాలంటే ఇట్ విల్ బి దేర్. నాకు ఒక కంటిన్యూషన్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్లో కనిపిస్తుంది. సో సేమ్ వే ఎక్స్టెన్షన్ ఇది పూజా రూమ్ అనమాట. ఓకే, సేమ్ అక్కడ యూజ్ చేసిన లూవర్సా? సేమ్ అది మొత్తం ఆ ఏరియా నుంచి ఇక్కడ వరకు కూడా నీకు టోన్ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే వైడర్ లూవర్స్కిను ఇవి ఏంటంటే మనం ఫ్లూట్స్ అంటాం, చిన్న చిన్న 4mm థిక్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది, నీకు హెవీగా కాకుండా సేమ్ కలర్ టోన్ ఉంటుంది, బట్ దీస్ ఆర్ లైటర్ వర్షన్. ఓకే, సో పూజ కూడా చూసేద్దామా? యా, పూజా డోర్ అంతా చుట్టూ వుడెన్ ఫ్రేమ్ ఇస్తూ మధ్యలో గ్లాస్ ఇచ్చేసాము, గ్లాస్కి బ్రాస్ హ్యాండిల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఎంట్రీ అవుతూనే నీకు బ్యాక్ డ్రాప్ అంతా బాలాజీ సేమ్. కాకపోతే దీని ఏం చేస్తామంటే అక్రిలిక్లో చేయించకుండా నేను వుడ్లో కావాలనేసి ఉంది. సో ఈ వుడెన్ లామినేట్నే నేను పేస్టింగ్ చేయించుకుని ఫస్ట్, దాని తర్వాత లేజర్ కటింగ్ చేయించాను. కటింగ్ చేయించి అప్పుడు బ్యాక్ డ్రాప్లో నేను అక్రిలిక్ ఇచ్చాను. ఓకే, సో ఆన్ ఎదర్ సైడ్స్ మళ్ళీ మొత్తం వుడెన్ టెక్స్చర్ తీసుకుంటూ పైన సీలింగ్లో కూడా సేమ్ వుడ్లోనే కట్ చేయించాను. సో పద్మంలాగా ఓం పెట్టేసాం మధ్యలో. అండ్ డోర్ పైన కూడా ఇలా కొంచెం డిజైన్ ఇలా ఇచ్చేసాను, ఎచింగ్ ఇచ్చేసి క్లియర్ డిజైన్ పెట్టామన్నమాట. సూపర్. సో దిస్ వే పూజ ఈజ్ లైక్ కంప్లీట్లీ నీకు ఈ వుడ్ ఏదైతే ఉందో మొత్తం ఫ్లో అంతా కనిపిస్తుంది. ఓకే, సేమ్ కంప్లీట్గా వుడెన్ టెక్స్చర్లోనే ఉంటుంది. సో వుడ్ ఎక్కువ ఇష్టపడేటప్పుడు ఏంటంటే మనకి వుడ్లోనే మనం లైట్గా చేసుకోవాలి, లైటర్ వర్షన్. సో అందుకని ఫ్లూట్స్ నేను ఎక్కువ వైడ్ ఇవి తీసుకోకుండా లూవర్స్ బాగా సన్న ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. 4mm ఫ్రూట్స్ తీసుకుంటే అంత హెవీగా అనిపించదు. ఓకే, సో మెటీరియల్ సెలెక్షన్ అప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో నెక్స్ట్ కిచెన్ చూద్దాం మరి. కిచెన్ సో ఇది వచ్చేసి స్క్వేరిష్ కిచెన్ అనమాట. స్క్వేర్లో దే వాంటెడ్ దిస్ ఐలాండ్. యాక్చువల్లీ చాలా ఫంక్షనల్ కూడా ఐలాండ్స్, బట్ నాట్ ఎవ్రీ కిచెన్ కెన్ గెట్ దిస్ బిగ్ ఐలాండ్. సో జనరల్గా ఇక్కడ నాకు స్పేస్ పర్మిట్ చేస్తుంది కాబట్టి చుట్టూ నాకు ప్రాపర్ సర్క్యులేషన్ స్పేస్ తోటి ఇది నేను పెద్దది ఇచ్చాను. 5x5 ఐలాండ్ ఇది. ఓకే, సో కంప్లీట్ ఈ 3 sides నీకు స్టోరేజ్ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసి వికర్ బాస్కెట్స్ అవి ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ ఫుల్ హెడ్ స్టోరేజ్ నీకు. దీని నాబ్స్ భలే ఉన్నాయి అక్క, హార్డ్వేర్ డిఫరెంట్గా తీసుకున్నాను ఇక్కడ. సో కిచెన్ రెగ్యులర్ మన పైన స్టోరేజ్ అంతా నేను సెమీ ట్రాన్స్పరెంట్ ఇచ్చేసాను. సింక్ కిందే ఆరో సిస్టమ్. ఓకే, జనరల్గా మనం పైన ప్లేస్ చేస్తాం కదా, నేను అండర్ సింక్ ఇచ్చేసాను. రిమైనింగ్ ఇది స్టవ్ ఏరియా. అండ్ ఇటు వచ్చేసరికి మొత్తం స్టోరేజ్ అంతా నీకు టోటల్ పాట్ అండ్ ప్యాన్ ఆర్గనైజింగ్స్ అట్లా వాళ్ళకి కావాల్సినట్టుగా చేసేసాం. దెన్ అగైన్ ఇటు పక్కన వచ్చేసి మొత్తం అప్లయన్సెస్. ఓకే, సో రెఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, దెన్ అగైన్ ఫుల్ హైట్ ప్యాంట్రీ, దెన్ మళ్ళీ వర్కింగ్ కౌంటర్. యా, ఇది సేమ్ అక్క? సేమ్ థింగ్. ఏంటిది క్వాడ్స్? ఓకే, క్వాడ్స్ యూస్ చేసాం 15mm క్వాడ్స్. సో ఇక్కడ అప్లయన్సెస్ కూడా బిఫోరే వాళ్ళకి సైజెస్ అవన్నీ మోడల్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో ఇన్ బిల్ట్ వచ్చేసింది టోటల్గా. సో పైన కింద ఎక్స్ట్రా ఉన్న స్పేస్ నేను స్టోరేజ్ చేసేసాను. అవెన్ అండ్ మైక్రోవేవ్ ఇవి హ్యాస్టీస్ మనం అసెంబుల్ చేసుకోవచ్చు. సో ఇది మనం స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే మనం బ్రిక్ వర్క్ స్టేజ్లో ఒక ఇంటీరియర్కి అప్పచెప్తే ఇలాంటివన్నీ మనకి దాంట్లో వచ్చేస్తాయి హ్యాపీగా, అంటే బయటికి రాకుండా. జనరల్గా ఇప్పటికీ చాలా మందికి ఇంకా డౌటే లైక్ బ్రిక్ వర్క్లో ఏం చేస్తారు అనేసి డిజైనర్స్. బట్ జనరల్గా ఏమవుతుందంటే బ్రిక్ వర్క్ స్టేజ్లో మనకి వుడ్ వాల్స్ ప్రొజెక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా తగ్గించుకోవాలి, పెంచుకోవాలి, అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి వెట్ కిచెన్ ఉంది, నేను తర్వాత చూపిస్తాను. వెట్ కిచెన్ యాక్చువల్లీ చాలా చిన్నగా ఉండేది. సో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసాం సో దట్ అన్ని అకామిడేట్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ లైక్ మెయిన్ కిచెన్ అది, ఇది జనరల్గా డ్రై కిచెన్ అవుతుంది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట బ్రిక్ స్టేజ్లో ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే ఐడియా ఉంటుంది ఎక్కడ ఏది వస్తుంది అనేది. సో దాన్ని బట్టి ముందే ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇచ్చేస్తాం. సో దాని తగ్గట్టు వాళ్ళకి తర్వాత హ్యాజల్ ఫ్రీ ఉంటుంది. అది టైల్ డాడోయింగ్ కూడా లైక్ వీ టుక్ ఏ స్పెషల్ కేర్. ఇక్కడ టోటల్ కింద వరకు కూడా మొత్తం టాప్ టు బాటమ్ డాడోయింగ్ కంప్లీట్ చేయించేస్తాం. బిఫోర్ ఇచ్చాం కాబట్టి మనకి ఈ యూనిట్స్ అన్ని ఎక్కడ ఓవర్లాప్ అవ్వవు. ఎక్కడెక్కడ కన్సీల్ అయిపోయింది, చూడడానికి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అంతా క్లియర్గా ఉంది అన్నమాట. సో వెట్ కిచెన్ అనేది నాకు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ కదా, చూద్దాం.
వెట్ కిచెన్ లో ఇది మొత్తం కిచెన్ సైడ్, అటు సైడ్ వచ్చేసి లాండ్రీ సైడ్. సో ఇది ఏం చేసామంటే ఎల్ షేప్ తీసుకున్నాను ఇక్కడ కౌంటర్, సింక్, డిష్ వాషర్, దెన్ సిలిండర్ ట్రాలీస్, నెక్స్ట్ ఇక్కడ కుకింగ్ కౌంటర్. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది ఎల్ షేప్ అన్నారు? ఈ డెప్త్ జనరల్గా ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 4.5 ఉండింది. సో దీన్ని మేము 6 చేసాం. 4.5 అంటే చాలా 4.5 అంటే కంజెస్టెడ్ అయ్యేది, అంటే లైక్ ఈ కౌంటర్ వచ్చిన తర్వాత స్పేస్ ఉండదు, అండ్ ఇది లెంత్ వైజ్ ఎక్కువ ఉంది. సో ఈ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు అడ్వాంటేజ్ ఇది, కొంచెం ఒక 1-2 ఫీట్ నువ్వు కిచెన్ తగ్గించుకున్నట్టయితే ఇది చాలా ఫంక్షనల్గా వస్తుంది. లైక్ అడిషనల్ స్టోరేజ్, బోత్ సైడ్స్ నెక్స్ట్ స్టోరేజ్ ఉంటుంది. సేమ్ వే మనకు కొంచెం మూమెంట్కి కూడా స్పేస్ ఉంటుంది. కిచెన్ అన్నప్పుడు జనరల్గా ఇప్పుడు మెయిన్ కిచెన్ ఇదే వాళ్ళకి, కుకింగ్ యాక్చువల్లీ ఇక్కడ చేస్తారు. సో యూటెన్సిల్స్ పెట్టుకోవాలన్నా, కటింగ్, ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ అంతా ఇక్కడ కౌంటర్ టోటల్ ఎల్ షేప్ వచ్చేసింది. దెన్ ఇక్కడే బట్టలు ఆరేస్తారు, లైక్ వాషింగ్ మిషన్ అటు వచ్చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా పైన పుల్లీస్ ఇచ్చేస్తాం. అండ్ ఇది టోటల్గా మనకి వర్షం అది పడకుండా కంప్లీట్ ఇటు నుంచి ఆ చివరి వరకు ఎండ్ టు ఎండ్ యూపీవీసీలో ఇది ఇచ్చేసాం. ఓకే. సో ఇది ఓపెన్ చేసుకుంటే నీకు యాస్టీస్గా విండో మళ్ళీ నార్మల్ బాల్కనీ లాగే వచ్చేస్తుంది ఫీల్. అండ్ ఇది ఎక్స్టెండెడ్ గ్రిల్ ఇచ్చేసి గ్రనైట్ టాప్ వేయించాం. సో దట్ వీళ్ళకి ఏదైనా డ్రై చేయాలన్నా జనరల్ ఎక్స్ట్రా స్టోరేజ్. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ అవుతుంది టోటల్గా. నైస్. కంప్లీట్ నీకు ఒక బాల్కనీ, మళ్ళీ యూ వోంట్ ఫీల్ లైక్ యూ ఆర్ లూజింగ్ ఎనీ బాల్కనీ. యూటిలిటీకి యూటిలిటీ ఉంటుంది. ఇప్పుడు అటు సైడ్ ఉన్న వాషింగ్ మెషిన్స్ కానీ, ఇటు సైడ్ ఉన్న స్టవ్ కానీ మనకు వర్షంతో ఇబ్బంది ఉండదు. చాలా మధ్యలో ఉన్నది 50% నీకు ఓపెనింగ్ వచ్చేస్తుంది. నైస్. వెన్ ఎవర్ యూ వాంట్ వీ కెన్ క్లోజ్. నైస్. దీంట్లో ఇది స్పెషల్ అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే అటు ఇటు కూడా ఓపెన్ అవుతాయి, మనకి ఎప్పుడైనా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. బట్ సెంట్రల్ పాయింట్ ఇస్ జనరల్గా ఎప్పుడైనా బెటర్ మనకి అట్లా. ఓకే. సో లాండ్రీ, ఇటు సైడ్ అంతా లాండ్రీ, జనరల్గా మెషిన్ ఇచ్చేసాం. ఇటు అటు సైడ్ లాండ్రీ బిన్స్కి ప్లేస్ ఇచ్చేసాం. పై వరకు ఫుల్ హైట్ స్టోరేజ్ ఇచ్చేసాం. అటు ఇటు కూడా 2 sides ఫుల్ హైట్ స్టోరేజ్. అండ్ ఇటు వచ్చేసి జానిటర్ ర్యాక్ ఇచ్చాను. సో దిస్ ఇస్ లైక్ టాల్ పులోట్ లాగా ఉంటుంది చూడటానికి. నీకు స్వీప్ కానీ వాట్ ఎవర్ అన్ని హిందీలోకి వచ్చేస్తాయి. అండ్ డ్రైన్ కూడా మేము దాంట్లోకి ఇచ్చేసాం. సో దట్ నాకు అక్కడ మాప్స్ అవి పెట్టినప్పుడు కూడా వాటర్ అంతా డ్రైన్ కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకే. మనకి కింద బేస్ ఏమి ఉండదు, ఇది కింద ఓపెన్ ఇచ్చేస్తాం అనమాట. స్కర్టింగ్ లేకుండా చెప్పిచ్చేస్తాం. ఇవన్నీ జనరల్గా ఒక 2 inches స్కర్టింగ్ చేసి రైస్ చేసుకున్నామంటే మనకు వాటర్ కూడా దానికి ఏం టచ్ కాకుండా నీట్గా ఉంటుంది. సో దిస్ హౌ ఐ డిడ్ దిస్. కిచెన్ చాలా బాగుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామా? యా, పేరెంట్స్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే, ఇది పేరెంట్స్ బెడ్రూమ్. సో దిస్ పేరెంట్స్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా వచ్చింది. చాలా కంఫర్ట్ లెవెల్ ఎక్కువ, యాజ్ వెల్ యాజ్ సిట్టింగ్ నీకు దానికి సపరేట్గా ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే. సో బెడ్ బ్యాక్ ఇది. సో ఈ రూమ్ మొత్తం గ్రే న్యూట్రల్ టోన్స్, బేసిక్గా బేజ్ అండ్ గ్రే మన రెగ్యులర్ టోన్స్ ఎట్లా చేస్తాం, ఎక్కువ డార్క్ కాదు ఎక్కువ లైట్ కాదు. ఓకే. సో మీడియం షేడ్స్. సో ఇక్కడ వచ్చేసి విండో అడ్జసెంట్ సైడ్ టేబుల్ అండ్ సిట్టింగ్ ఇచ్చేసాను. ఓకే. సో దీని కంటిన్యూషన్ బెడ్ తీసుకున్నాను. బెడ్ బ్యాక్ మొత్తం అప్ టు సీలింగ్ కంటిన్యూ చేసేసాము. సో అసెంట్ మనం జస్ట్ రోజ్ గోల్డ్ టీ పార్టీస్ ఇచ్చామన్నమాట, ప్యాటర్న్ ఫామ్ చేసాం చూడు. దెన్ బ్యాక్ డ్రాప్ అంతా మిగతా వాల్ పేపర్స్ ఇచ్చేసాను. ఓకే, ఇట్లా ఇవ్వడం వల్ల హైట్ గా కనిపిస్తుంది అండ్ లావిష్ గా వస్తుంది, లగ్జరీ ఫీల్ వస్తుంది. సో సేమ్ అదే ప్యాటర్న్ నేను మళ్ళీ క్యాబినెట్స్ కి కంటిన్యూ చేశాను. ఓకే. సో ఇక్కడ ఎక్కువ వుడ్ అండ్ గ్రే యూస్ చేసాం కదా, సో ఆ ప్యాటర్న్ తోటే నేను అక్కడ హైలైట్ చేశాను. ఓకే, వార్డ్రోబ్స్ ఇద్దామా? యా, ఫుల్ హైట్ వార్డ్రోబ్. సో ఇది సీలింగ్ నుంచి 7.5 feet వరకు నేను సింగిల్ స్లైడింగ్ డోర్స్ లో ఇచ్చేసాను. కింద మొత్తం స్పేస్ అంతా డ్రాస్ ఇచ్చేసాను. దీస్ ఆర్ వెరీ ఫంక్షనల్. యాక్చువల్లీ మనం లాఫ్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే డ్రెస్సింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో డ్రెస్సింగ్ ఏరియాస్ లో లాఫ్ట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ ఫుల్ హైట్ నేను వార్డ్రోబ్స్ కన్వర్ట్ చేశాను. సో కింద ఉన్న ఏరియా కూడా మనకి కింద నుంచి తీయటం పేరెంట్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో పుష్ అండ్ పుల్ డ్రాస్ అయితే హ్యాపీ. ఓకే. సో ఈ కార్నర్ ఇది ఫంక్షనల్. సమ్ జనరల్గా మన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే ఇది ప్లాన్ చేసాం. ఇట్లాగా సపరేట్గా కావాలన్నారు. బుక్ ర్యాక్. దెన్ అగైన్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇంటెంట్ నాది ఓపెన్ షెల్ఫ్స్. అవును, ఈ కార్నర్ ఓపెన్ షెల్ఫ్ అనుకున్నా. అవును. బట్ దేవర్ లైక్ అఫ్రెడ్ నాకు కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూస్ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది దీనిలో కాబట్టి మళ్ళీ గ్లాస్ డోర్ తోటి క్లోజ్ చేసాం. ఓకే. సో దీనికి కంటిన్యూషన్ ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చాను. సో దీంట్లో ఉన్న డ్రాస్ ఇవి ఇక్కడ డ్రెస్సింగ్ సపోర్ట్ చేసేస్తాయి. ఎక్స్టెన్షన్ టీవీ యూనిట్ విత్ అగైన్ ఎట్ డెస్క్. ఓకే. సో ఏదైనా రాసుకోవాలి లేకపోతే వాళ్ళకి కొంచెం బుక్స్ చదివే అలవాటు, దెన్ డాక్యుమెంటేషన్ ఏదైనా ఉన్నా వాళ్ళకి కంఫర్ట్గా అక్కడ ఒకటి. నార్మల్గా మాస్టర్ బెడ్రూమ్ కానీ కిడ్ బెడ్రూమ్లో అయితే అది వర్కింగ్ డ్రెస్గా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం జనరల్గా ఇప్పుడు బుక్స్ చదివే అలవాటు ఉంటుంది లేదా పార్నం అట్లా చేస్తారు కదా ఇన్లాస్, అంటే కొంచెం వాళ్ళకి ఎల్డర్లీ పీపుల్ కాబట్టి బుక్ పెట్టుకొని చదువుకునేలా కూడా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, నైస్.
సో ఓవరాల్గా ఇదైతే చాలా లావిష్ ఉంది. అండ్ కింద ఏంటక్క ఇది ఫ్లోరింగ్ యాక్చువల్లీ విటిఫైడ్ కానీ వుడెన్ టెక్స్చర్ ఉన్న టైల్స్ తీసుకున్నాం. సో యాక్చువల్లీ హాల్ అంతా ఇటాలియన్ చూసావు కదా, అవును. సో దానికి కాంట్రాస్ట్ గా అంటే ఇప్పుడు నేను సేమ్ మ్యాచ్ చేసి దీన్ని మళ్ళీ ఫ్లో చేయకుండా కొంచెం బ్రేక్ చేసాం. యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కువ వుడ్ టోన్స్ బాగా ఇష్టపడతారు, సో వుడెన్ టోన్స్ కావాలనేసి సో ఫర్నిచర్ ఇది కూడా కొంచెం కొలాబరేట్ చేస్తాం. ఓకే, కొంచెం మ్యాచ్ అయ్యింది. అండ్ మరి దీనికి ఫినిష్ మెయింటెనెన్స్ ఫినిషింగ్ ఎట్లా ఉంటుంది? ఇవి రెగ్యులర్ టైల్స్ లాగా, దీనికి ఎక్స్ట్రా మనకి ఏం మెయింటెనెన్స్ ఉండదు. అండ్ దీస్ ఆర్ లైక్ రఫ్ టెక్స్చర్, మాప్ చేసుకోవచ్చాక 100%. ఇవి విట్రిఫైడ్ టైల్స్, దే ఆర్ నాట్ వుడ్, జస్ట్ టెక్స్చర్ అండ్ కలర్ మనకు వుడ్ కలర్ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ కదండి మనకి, వెస్ట్రన్ కంట్రీస్ లో ఎట్లా ఉంటుందో వుడెన్ టెక్స్చర్ అట్లాంటివి ఎక్కువ వేస్తున్నారు అనమాట. సో ఆ ఫ్లోలో ఇక్కడ నేచురల్ వుడ్ కాకుండా విట్రిఫైడ్ లో వుడెన్ టెక్స్చర్ తీసుకున్నాం. నైస్ బాగుంది. అండ్ దే ఆర్ ఆల్సో రఫ్, సో ఎల్డర్లీ పీపుల్ కూడా ఎవరైనా జనరల్ గా మనకి కొంచెం సేఫ్టీ వైజ్ కూడా బాగుంటుంది రఫ్ టెక్స్చర్ ఉన్నవైతే, అండ్ నేచురల్ ఫీల్ ఉంటుంది. చూద్దాం. చలో. సో ఇది వచ్చేసి లాబీ ఏరియాలో మనకి ఎక్స్టెండెడ్ ఇది కామన్ టాయిలెట్ ఉంది. సో నేను ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నిచ్ క్రియేట్ చేశాను. ఓకే. సో దట్ ఇది ఏంటంటే పార్టిషన్ ఇచ్చేసి ఇక్కడే వాష్ బేసిన్ పెట్టాను. సో వాష్ బేసిన్, కామన్ టాయిలెట్ అండ్ యాజ్ ఇట్ ఈస్ దీని ఎక్స్టెన్షన్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ మధ్యలో వచ్చిన వాల్కి క్రాకరీ. ఓకే. సో లోవర్ సెక్షన్ అంతా స్టోరేజ్ ఇస్తూ నేను పైన అంతా నీకు ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాను ఎల్ షేప్. దెన్ లిటిల్ బిట్ ఆఫ్ క్యూరియో ఇక్కడ గ్లాస్ స్టోరేజ్ ఇచ్చేసాను. సో ఇది క్రాకరీ అండ్ కామన్ టాయిలెట్ సెక్షన్. ఓవరాల్ గా మ్యాచ్ ఉంది. నీకు హాల్ స్పేషియస్ గా ఉంటుంది, బేసిక్ గా ఎక్కువ ప్రొజెక్షన్స్ లేకుండా ఒక చిన్న లాబీ క్రియేట్ చేసిన దాన్నే ఇలా మల్టీ ఫంక్షన్ గా చేస్తాం అనమాట. సో దీనికి సీలింగ్ సేమ్ ఉంటుంది దానికి. సీలింగ్స్ అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో నీకు క్యాసెట్ వేసి ఇచ్చేటప్పుడు మనకి కొంచెం హైట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే ఓన్లీ క్యాసెట్ వరకు నేను డ్రాప్ చేసుకుని మిగతాదంతా లిఫ్ట్ చేసేసాను. సో ఎక్కడ కూడా నేను ఇండైరెక్ట్ లైటింగ్కి కూడా ఎక్కడ గ్యాప్స్ కానీ అలా ఏవి ఇవ్వలేదు. సో ఇట్ విల్ బి లైక్ కంప్లీట్లీ డస్ట్ ఫ్రీ, యాజ్ వెల్ యాజ్ లైటింగ్ కూడా డైరెక్ట్గా మనకు ఐ మీద లేకుండా కొంచెం కూల్గా ఉంటుంది. యాస్టీస్గా సిఓబీస్ ప్రొఫైల్ లైట్స్ అందరికి తెలిసినవి కదా, సో అవి యూస్ చేస్తూ నేను ఐ హ్యావ్ ప్లేడ్ విత్ వామ్ వైట్ అండ్ హాఫ్ వైట్ లైట్స్. నైస్. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము. సో దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. సో సింపుల్ ఫంక్షనల్, బట్ యాక్చువల్ ఏంటంటే వీళ్ళకి స్పెషల్ రిక్వైర్మెంట్ ఒకటి క్లాజెట్ యాజ్ ఇట్ ఈస్, బెడ్ విత్ సైడ్ టేబుల్స్, బట్ డ్రెస్సింగ్, స్టడీ అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ ఫర్ బుక్స్. ఓకే. మెయిన్ యుఎస్ రిటర్న్ అనమాట. సో దే ఆర్ ప్లానింగ్ టు రీలొకేట్. ఓకే. సో దానికి తగ్గట్టుగా కావాలని చేయించుకున్నది, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో బెడ్ బ్యాక్ ఇది కూల్ సింపుల్గా ఉంచేసాను. బ్యాక్ డ్రాప్ నేను అది కొంచెం పిక్చర్ ఫ్రేమ్స్ ఇచ్చేసాను. ఇదే యాస్టీస్ క్యాబినెటరీ, సేమ్ ఇక్కడ నేను అదే కంటిన్యూ చేశాను. కింద డ్రాస్ నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అండ్ ఐ హ్యావ్ గాట్ గుడ్ రెస్పాన్స్ ఫర్ దిస్ ఆల్సో. సో ఫ్రేమ్ అంతా సింపుల్గా పెట్టేసి కింద డ్రాస్ ఇచ్చేసాను. పై వరకు ఫుల్ హైట్ యాస్టీస్గా స్టోరేజ్, అండ్ హియర్ ఈస్ ద డ్రెస్సింగ్ ఏరియా. సో ఇదేంటంటే 2 sides నీకు బోత్ వే, లోపలికి ఉంటుంది సైడ్ ఉంటుంది. వావ్ కదా, చాలా బాగుంది. సో బెడ్రూమ్లో ఒక్కొక్కసారి బయట మనకు మిర్రర్ కనిపించకూడదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ వెళ్ళొచ్చు. దిస్ కూల్ కదా. సో ఇది స్టడీ డెస్క్ విత్ స్టోరేజ్ ఇచ్చేసాము. ఇంకా టోటల్గా వాళ్ళు రీలొకేట్ అవ్వలేదు, సో కాస్త ఓపెన్గానే ఉన్నాయి కానీ ఫ్యూచర్ పర్పస్. బాగుంది, నైస్ అండ్ యూనిక్ అనమాట. హరీ బరీ లేదు, సింపుల్ టోన్స్. మోస్ట్లీ నీకు అంతా ఈ ఫ్లోర్ మొత్తం బేజ్, గ్రేష్ బేజ్ ఉంటుంది. సమ్వాట్ వుడెన్ టెక్స్చర్ ఎక్కువ కనిపిస్తుంది, లైక్ ఫ్లోరింగ్ నీకు ఇక్కడ అసెంట్ చేసిన మేము బార్డర్స్ ఇచ్చినవి, లేకపోతే సైడ్ టేబుల్ టాప్స్, ఇవన్నీ కొంచెం వుడెన్ టెక్స్చర్. ఎవ్రీథింగ్ మ్యాచింగ్ లో వెళ్ళిపోతుంది, బట్ సింపుల్ అండ్ నైస్ లుక్ అనమాట, డిఫరెంట్ లుక్ ఇది. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? విల్ గో టు నెక్స్ట్ బెడ్రూమ్. చలో. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో చెప్పాను కదా యూఎస్ నుంచి రీలొకేట్ అవుతున్నారు, సో ఇంకా ఫుల్లీ ఆక్యుపై చేయలేదు, బట్ దే ఆర్ కమింగ్ బ్యాక్ అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చేసాము. సో సేమ్ సిట్టింగ్, బెడ్ అండ్ క్యాబినెట్స్ ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ స్టడీ విత్, ఇక్కడ టీవీ వద్దన్నారు. యాక్చువల్లీ మీడియా రూమ్ ఒకటి ప్లాన్ ఉంది, సో ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ అది. సో రైట్ నో ఇక్కడైతే వాళ్ళకి మీడియా అవసరం లేదు. సో టీవీ అవాయిడ్ చేస్తూ ఓన్లీ స్టడీ, ఫంక్షనల్గా వాళ్ళకి ఓన్లీ బుక్స్ పెట్టినలాగా ర్యాక్స్. సో క్యాబినెట్స్ కూడా ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళకి లగేజ్ కానీ లేకపోతే ఏదైనా బ్యాగేజ్ ఉంటాయి కదా, సో అవి కూడా స్టోర్ చేసుకునేలాగా కొంచెం ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాం. సో కింద ఇదే పార్ట్ నేను ప్యాక్ చేసేసాను, గ్లాస్ డోర్ ఇచ్చాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి నేను లగేజ్ కోసం అనేసి ఓపెన్గా ప్లాన్ చేసుకున్నాను. సో ఇది ఇలా ఇచ్చేసాము. మిగతా స్టోరేజ్ అంతా నీకు సేమ్ సీలింగ్ నుంచి నేను కిందకి
ఓకే. కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకా లైట్ అండ్ వెరీ అంటే మేడం ఫస్టే చెప్పడం నాకు డార్క్ అనేది నాకు కనిపించొద్దు. ఓకే. సో ఇవి కూడా లిటరలీ ఐ టుక్ మీడియం షేడ్స్ అనమాట. సో షీ వాంటెడ్ సో వెరీ లైట్ అండ్ 3D ఇచ్చినప్పుడు కూడా లైట్ ఎక్కడెక్కడ డార్క్ ఉన్నాయో అవన్నీ నాకు భయం వేస్తుందండి అంటారు. సో అది చెప్పి మేము ఓన్లీ బార్డర్ వర్కే ఇస్తున్నాం అని చెప్పి నేను డిజైన్ పార్ట్ కూడా ఇంక మొత్తం ప్లెయిన్ సింగిల్ టోన్లోనే తీసుకున్నాను. ఓకే. వాల్ పేపర్స్ దగ్గర నుంచి కర్టన్స్ ఎనీథింగ్ యూ పిక్ ఎనీథింగ్ షీ యూస్ టు సే ఐ వాంట్ లైట్ కలర్స్. ఓకే. సో అలాగా కొంచెం లైటర్ టోన్స్లో తీసుకున్నాము. అండ్ 3D అప్పుడు కూడా 3D ఫైనల్ చేస్తారు కదా, అప్పుడు కూడా ఒకటే వర్డ్, నాకు ఇలా వస్తే చాలండి, మీరు ఈ కలర్స్లో నాకు ఫినిష్ చేస్తే చాలు. సో షీ వాస్ సో అడామెంట్ అనమాట లైట్ కలర్స్. సో అలాగా బెడ్ బ్యాగ్స్ కానీ బోత్ అంతా సేమ్ ఒక బేజ్ అండ్ గ్రే టోన్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ లైట్ కలర్ వాల్ పేపర్ ఇచ్చేసాను. ఓకే. సో నాకు క్లోజెట్ చూడాలని కొంచెం అట్రాక్ట్ చేస్తుంది ఏంటా అని. సో ఇక్కడ ఏం చేసామంటే స్లైడింగ్ ఫోల్డింగ్ డోర్ ఇచ్చేసాను. ఓకే. సో సెపరేషన్ అనమాట దానికి దీనికి. ఓకే. సో దీనికి పార్టీషన్ లాగా కాకుండా జస్ట్ డోర్ ఏంటంటే నాకు ఇక్కడ ఓపెన్ అయినప్పుడు రెండిట్లోకి ఎంట్రీ ప్రాబ్లం అవుతుంది. సో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, సో అందుకని స్లైడింగ్ ఫోల్డింగ్ అవుట్ సైడ్కి ఇచ్చాను. ఓకే. వన్ సైడ్ నేను మిర్రర్ ఇచ్చేసాను డ్రెస్సింగ్కి అండ్ ఇటు మొత్తం స్టోరేజ్ సి ఓకే. గ్లాస్ డోర్ తోటి బ్యాంగిల్ ర్యాక్స్ ఇస్తూ సేమ్ టైం కింద పైన షెల్ఫ్స్ ఇచ్చాను. ఓకే. దిస్ ఇస్ లైక్ కంప్లీట్ మనకి స్టోరేజ్ వచ్చేస్తుంది వన్ సైడ్. సో ఇది ప్యారలల్ క్లాజెట్ బేసిక్గా. సో ఇది ఆల్మోస్ట్ 8x8 ఉంటుంది. సో 8x8లో మనకి కొంచెం అటు ఇటుగా మధ్యలో వచ్చేసి ఒక 4-5 feet డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. నీట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ అగైన్ వాష్రూమ్. సో ఇది బ్రిక్ వర్క్ స్టేజ్లో మాకు అప్రోచ్ అయ్యాను కదా, సో ప్లంబింగ్ కూడా మేమే ఇచ్చామన్నమాట డిజైన్. సో ఇది హాఫ్ టాయిలెట్ నేను పార్టీషన్ చేస్తూ, ఇది నేను షవర్ క్లాత్ షవర్ ఏరియా. సో దిస్ ఇస్ టోటలీ సపరేట్ క్యాబిన్ లాగా వచ్చేస్తుంది, షవర్ క్యూబికల్. ఓకే. కమోడ్ అటిస్తూ ఇటు సైడ్ మొత్తం నాకు స్పేస్ బాగా అవైలబుల్ ఉంది. సో ఐ టుక్ దిస్ వాష్ బేసిన్, కౌంటర్ ఇచ్చాం, వ్యానిటీ యాజ్ వెల్ యాజ్ సైడ్ నీకు ఫుల్ హైట్ స్టోరేజ్ ఉంది ఇక్కడ. ఓకే. సో కింద లాండ్రీ ఇది వచ్చేస్తుంది బాస్కెట్, పైన గ్లాస్ స్టోరేజ్ ఇచ్చేసాం. సో విత్ మిర్రర్ అండ్ వ్యానిటీ నీకు కంప్లీట్ టాయిలెట్ ఏంటంటే డ్రై వెట్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అవునవును. సో బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి, మనకు షవర్ కావాలి క్యూబికల్ అనుకుంటే అట్లీస్ట్ అది లోపల మనకు 3.5 ఉండాలి మినిమం. సో నేను ఇక్కడ 4 feet ఇచ్చాను, బట్ మంచి స్పేషియస్గా వచ్చింది టాయిలెట్. సో దీనిలో అయితే మిర్రర్ చాలా చాలా నచ్చేసింది అక్క. అంటే ఎప్పుడు స్క్వేర్ కానీ రెక్టాంగిల్ అట్లా ఇస్తారు, సర్కిల్ ఇవ్వడం అది కూడా దట్టు ఇంత బిగ్ సైజ్లో ఇట్స్ హ్యూజ్ అనమాట. చాలా బాగుంది. అండ్ అంటే మనకి మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు బ్రిక్ వర్క్లో ఇస్తే ఏమేం చేయగలరు, ఎంత నీట్గా డిజైన్ చేయగలరు, ఎక్కడ వరకు డిజైన్ చేయగలరు అనేది చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ మీకు ఏంటంటే బ్రిక్ వర్క్ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు సో మెనీ అడ్వాంటేజెస్, అంటే మనం చేసే చిన్న చిన్నవే మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ అని కూడా కాదు, తెలియక మనం యాక్సెప్ట్ చేసేస్తాము, బట్ వాటిని అన్నింటినీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. యా. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ చూద్దామా? యా, చిల్డ్రన్ బెడ్రూమ్, కిడ్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇద్దరు పాపలే, ట్విన్స్ అనమాట. సో వాళ్ళకి గ్రీన్ కాన్సెప్ట్ ఇష్టం అనేసి గ్రీన్ తీసుకున్నాం ఇక్కడ. సో యాక్చువల్లీ ఈ బెడ్ కూడా నాకు ఎగ్జిస్టింగ్ 2 twin బెడ్స్ ఉన్నాయి. ఓకే. సో రెండింటిని జాయిన్ చేసి నేను టోటల్ న్యూ బెడ్గా క్రియేట్ చేసాం. దీన్ని అంటే రీడిజైన్ చేసాం. బేసికలీ ఇది క్యాబినెటరీ. సో క్యాబినెటరీ పైన సీలింగ్ నుంచి సేమ్ యాస్టీస్ అండ్ డ్రాస్. ఇక్కడంతా వాళ్ళకి ఫంక్షనల్ చెప్పాను కదా, యూఎస్ రీలొకేట్ అవుతున్నారు కాబట్టి మోర్ ఆఫ్ ఆర్గనైజింగ్ బ్యాగ్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. సో అలా ఇచ్చాము ఇక్కడ. సైడ్ టేబుల్ విత్ లిటిల్ బిట్ సిట్టింగ్ అండ్ ఇటు వచ్చేసి ఫ్యూచర్ టీవీ ఎక్స్టెన్షన్ అంటే జస్ట్ ప్రొవిజన్ ఇచ్చి వదిలేసాము. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చా అనమాట. సో బేసిక్గా వ్యానిటీ అదంతా లోపల నీకు పెద్దగా వచ్చింది. లెట్ హ్యావ్ ఎ లుక్. ఓకే. సో కమింగ్ టు వాష్రూమ్. వాష్రూమ్ ఇదేంటంటే సేమ్ డ్రై వెట్ చేసాం ఇక్కడ కూడా. ఈ పార్ట్ అంటే ఇప్పుడు మనకి నార్త్ సౌత్ ఓరియంటేషన్ కమోడ్ ఇస్తాం కాబట్టి నాకు ఆ ఓరియంటేషన్ బట్టి తీసుకుంటాం. మాస్టర్ బెడ్రూమ్లో లాటరల్గా తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే లెంత్ వైజ్ నేను ఇక్కడ పార్టీషన్ ఇచ్చాను. ఇది కూడా సేమ్ 4 feet షవర్ పార్టీషన్ ఇచ్చేసేసి సెంటర్ కమోడ్ ఏరియా ఇచ్చాను. అండ్ ఈ ఎండ్కి వ్యానిటీ ఇస్తూ ఇది ఫుల్ స్టోరేజ్ ఇచ్చాను. సో దట్ వాళ్ళకి అంటే ఇద్దరు గర్ల్స్ కాబట్టి కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలనేది రిక్వైర్మెంట్. సో దాని తగ్గట్టుగా నేను ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ ఇచ్చేసాను. ఓకే. సో దాని ఈ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా సాగింది జర్నీ అంతా తెలుసుకుందాం. చెప్పాలి రజనీ గారు, ఎలా ఉండే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు, వాళ్ళ నుంచి మీకు ఎలా కమ్యూనికేషన్ ఉండే, మీరు ఎలా కమ్యూనికేట్ అయ్యారు, ఎలా జరిగింది ఈ జర్నీ అంతా?
సో వాళ్ళు యూఎస్లో ఉంటారని చెప్పాను కదా, సో యూఎస్ నుంచే వాళ్ళు ఫ్లోర్ ప్లాన్స్ అవి పంపించారు. సో మెయిన్ మాకు కన్స్ట్రక్షన్ అంటే రెస్ట్రిక్షన్ ఏంటంటే టైమింగ్స్, ఒకటి టైం జోన్ సూట్ అయ్యేది కాదు. లైక్ యూఎస్ టైమింగ్స్ మాకు ఇప్పుడు మా స్టాఫ్ కానీ ఎవరైనా కమ్యూనికేట్ చేయాలంటే కొంచెం గ్యాప్ ఉండింది. సో దట్ వాజ్ ఎ హ్యాజిల్ ఫర్ మీ. నెక్స్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇచ్చేటప్పుడు బేసిక్గా క్లియర్గానే ఉన్నారు మేడం, ఇవి కావాలి పర్టికులర్గా, యూటిలిటీ ఏరియా కానీ కిచెన్ కానీ. షీ వాజ్ వెరీ పర్టికులర్ ఫర్ దట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. సో ముందు చూసుకుని ఆన్లైన్ చూసుకుని అలాగా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యారులే, హోంవర్క్ చేయాల్సి వచ్చింది మేడంకి. ఎందుకంటే షీ వాజ్ పర్టికులర్ ఫర్ సర్టెన్ థింగ్స్ అనమాట. సో వాటి కోసం ఇక్కడ ఏది దొరుకుతుంది అనేది చూసుకోవడం కొద్దిగా ఆన్లైన్ చూసుకుని మాకు చెప్పేవాళ్ళు. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా జనరల్ క్యాబినెటరీ, బెడ్రూమ్స్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి. బట్ మాకు ఎక్కువ ఛాలెంజ్ అనిపించింది ఒక పూజ అండ్ కిచెన్. అంటే మోస్ట్లీ కిచెన్లో ఎక్కువ ఉంటుంది. అవును, మనకి వర్క్ ఫంక్షనల్గా వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్ కావాలి, ఫంక్షనల్గా కావాలి, ఎస్థెటిక్గా ఉండాలి అలాగా. సో అవన్నీ మ్యాచ్ చేసుకుంటూ 3D ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చాము. సో 3Dలో వచ్చినట్టు వస్తే నాకు చాలు అనేది ఆవిడ ఎక్స్పెక్టేషన్. అలాగే చెప్పారు మాకు, ఓకే, కలర్స్ డార్క్ కాకుండా చూడండి అనేసి. దెన్ యూఎస్ నుంచి 1 విజిట్ వచ్చారు. సో యూఎస్ నుంచి వచ్చిన ఇండియా విజిట్లో కూడా 1 డే మాకు ఫుల్ కేటాయించారు. దే కేమ్ టు వి డిజైన్లో మొత్తం సెలెక్షన్స్ అన్ని సింగిల్ డే, యాక్చువల్లీ మార్నింగ్ టు ఈవినింగ్ చేసాము. క్యాబినెట్స్, డెకోలమ్స్ ఏంటి, కర్టెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్ ఆ రోజు ఫైనల్ చేసేసాం, వాల్ పేపర్స్ దగ్గర నుంచి అన్ని. సో 1 విజిట్ దే ఫైనలైజ్డ్ అండ్ దే లెఫ్ట్ ఫర్ యూఎస్. దెన్ మేము చేసినప్పుడు జనరల్ ప్రాసెస్ ఇది ఇక్కడ వరకు వచ్చింది, ప్రోగ్రెస్ ఏంటి, టోటల్గా వాళ్ళకి వీడియోస్ పంపించేవాళ్ళం. వీడియో కాల్స్ చూసుకునే వాళ్ళే ఉండేవి. చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి సైట్లో మనకి. వీ హ్యాడ్ టు మేక్ ఇట్. అంటే జనరల్గా కొంచెం టైం కొంచెం మాకు ఎక్కువ పట్టింది ఇక్కడ. డిపెండ్స్ ఆన్ ఇంకా వేరే వర్క్స్ తోటి మాకు ఎక్కడైతే క్లాష్ వస్తుందో అక్కడ కొంచెం డిలే అవుతుంది. సో దే వేర్ పేషెంట్, మంచిగా ఓపిక్గా పాపం వెయిట్ చేశారు. అండ్ దే గేవ్ అస్ దట్ ఎక్స్ట్రా టైం ఆల్సో. అండ్ బడ్జెట్ కూడా విత్ ఇన్ బడ్జెట్ అయింది, ఇక్కడ మాకు క్రాస్ అవ్వలేదులే, అనుకున్న బడ్జెట్లోనే చేసి ఇచ్చాం. సో ఎస్ఎఫ్టీ ఎంత పడిందండి? ఇది జనరల్గా ఎస్ఎఫ్టీ వాళ్ళది టోటల్ 4400 ఎస్ఎఫ్టీ. అయితే దాంట్లో మాకు మీడియా రూమ్ ఒకటి ఉంది, బయట లాబీ ఒకటి ఉంది. సో అది ఇప్పుడు టచ్ చేయలేదు మేము. సో ఇది బేసిక్గా 4 బెడ్రూమ్స్ అండ్ కింద ఫస్ట్ ఫ్లోర్ చూసా కదా, 4th ఫ్లోర్. సో అది కంప్లీట్గా చేసాము. రజనీ గారు, చాలా బాగుంది ఇంటీరియర్. నాకు తెలుసు మీరు ప్రతిసారి స్పెషల్ ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్కటి తీసుకొస్తారనమాట. ఈసారి నాకు కిచెన్ చాలా నచ్చింది, నేను తనకు కూడా చెప్పాను. సో అలా అంటే మనం డే 1 నుంచి కూడా మనకి ఏదో ఒక హోమ్లో ఏదో ఒకటి స్పెషల్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఫోకల్ పాయింట్ అనమాట. చాలా నచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీరు మాకు ఇంత టైం ఇచ్చి మంచి హోమ్ టూర్ని, ఇంటీరియర్ టూర్ని పరిచయం చేశారు. అండ్ గ్యాప్ ఇస్తున్నారు ఈ మధ్య, గ్యాప్ ఇవ్వకండి, వెంటనే వీడియోస్ ఇవ్వండి, న్యూ ప్రాజెక్ట్స్వి. ఏమంటారు గైస్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనా? సో నెక్స్ట్ ప్లాన్ చేసుకుందామా ఇంకొక షూట్కి? నెక్స్ట్ కూడా ఇంకొక మంచి ఇంటీరియర్ టూర్ రాబోతుంది. అండ్ దీనికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ డిజైన్స్ని ఫాలో అవ్వండి. చాలా ఈరోజు చూసిన వీడియోలో కంప్లీట్గా వీ డిజైన్ కలెక్షన్ ఉంది. ఆర్టిఫాక్ట్స్ది కానీ మనకి ఆ వాల్ పేపర్స్ అవన్నీ కూడా వీ డిజైన్స్ నుంచి అనమాట. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే డిస్క్రిప్షన్లో అయితే నంబర్ ఉంటుంది వీస్టార్ డిజైన్స్ది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. మీ చిన్న క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే ఉంటుంది, ఇమీడియట్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. Thank you so much, Rajni garu. Thank you so much. Thank you. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from Vishra Designs.